సిటీలో వీకెండ్ కావడంతో గో కార్టింగ్ డ్రైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. గతంలో సిటీ శివార్లకి పరిమితమైన ట్రాక్స్ ఇప్పుడు నగరంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. డ్రైవింగ్ చేయడానికి యూత్ చిన్నారులు ఆసక్తి కనబరుస్తారు. కానీ 16 ఏళ్లు దాటిన వారికే డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇస్తారు నిర్వాహకులు. గో కార్టింగ్ డ్రైవింగ్ పై మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. హైదరాబాద్లో గో కార్టింగ్కి క్రేజ్ డే బై డే పెరుగుతూనే ఉంది. మనం చూడొచ్చు, ఇంతకుముందుకు ఓన్లీ శంషాబాద్ ఎయిర్పోర్టు, అటు శంకర్పల్లిలోని ప్రగతి రిసార్టు, ఇటు లియోనియా రిసార్ట్లో మాత్రమే, కొంపల్లిలో మాత్రమే ఉండేటివి. అయితే గత 4-5 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ గో కార్టింగ్కి సిటీలో క్రేజ్ పెరుగుతుంది. దీంతో ట్రాక్లు కూడా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు నిర్వాహకులు. చాలా వరకు ఒక 5 to 6 ట్రాక్స్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటే, మన సిటీ సెంటర్లో ఇటు ట్యాంక్ బండ్ దగ్గరనే ఒక ట్రాక్ ఉంది, అదే ఫిట్ స్టాప్. చాలామందికి ఇది తెలిసి ఉండదు, అంటే ఓన్లీ అడ్వెంచర్ స్పోర్ట్స్ మాత్రమే అనుకుంటారు. కానీ ఇందులో ట్రాక్ ఉంది, దీని మీద రైడ్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరదాగా డ్రైవింగ్ కొంచెం తెలిసి వచ్చి ఉంటే హ్యాపీగా అయితే రైడ్ చేయొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. హాయ్, ఈ ఫిట్ స్టాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఉంది, ఇక్కడ ఎవరెవరు రైడ్కి వస్తున్నారు, ఎలా ఉంది? ఇది 2019లో ఓపెన్ అయింది సార్, పిట్ షాప్ నెక్లెస్ రోడ్లో గో కార్టింగ్. మనకి 15 years అబోవ్ పిల్లల నుంచి ఎవరైనా డ్రైవ్ చేసుకో ఎక్స్పీరియన్స్ ఉంటే, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, నార్మల్గా అంటే కిడ్స్ కార్డ్స్ కూడా ఇంతకుముందు ఉంటుండే మన దగ్గర. బట్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల కోసం తీసేసాం సార్, ఇంజురీస్ అవుతున్నాయి అని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడైతే నార్మల్గా 15 years అబోవ్ పిల్లలు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మన దగ్గర గో కార్టింగ్ ఈజీగా చేసుకోవచ్చు. గో కార్టింగ్ నేషనల్స్ కూడా అయ్యేది, ఈ FMC అని చెప్పేసి నేషనల్ ఈవెంట్స్ అయ్యేది. అది ఇది సేమ్ వెహికల్ అంటే చూడడానికి F1 పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంది, అవి ఇవి సేమ్ వెహికల్సా? ఈ వెహికల్ గురించి కూడా చెప్పండి కొంచెం. లేదు సార్, అవి ఇవి అంటే కంపేర్ చేస్తే మీకు పవర్లో డిఫరెంట్ ఉంటాయి సార్. ఇవి అయితే మనవే బేసిక్ ఉంటాయి సార్. ఎందుకంటే నార్మల్ ఫ్యామిలీస్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినారు. నార్మల్గా రేసింగ్ అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు మన దగ్గరకు వస్తారు, ప్రాక్టీస్ చేసుకుంటారు పవర్ కార్డ్స్లో. టైమింగ్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏజ్ అంటే 16 years అబవ్ ఉండాలి సార్. ఇంకోటి మన దగ్గర టైమింగ్స్ ఉండవు, ల్యాబ్స్ వైస్ ఉంటాయి. టోటల్ 8 ల్యాబ్స్ కౌంటింగ్ ఉంటాయి. మీకు 500 పర్ కార్ట్ ఉంటుంది, సింగిల్ కార్ట్, అండ్ డబల్ కార్ట్కి 700 ఉంటాయి. ఇద్దరికి ల్యాపింగ్ అయితే సేమ్ 8 ల్యాబ్స్ ఉంటాయి. ఏ టైం వరకు ఓపెన్ అంటే టైమింగ్? మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ అవుతుంది, నైట్ ఏ టైం? మార్నింగ్ 11 to ఈవినింగ్ 11:30, అండ్ సమ్ టైమ్ క్రౌడ్ ఎక్కువ ఉంటే 12 దాకా కూడా ఉంటాం మేము. 12-12:30 వరకు కూడా ఉంటాం. కొంచెం ఎంతలేనా కొత్తగా డ్రైవింగ్ వచ్చి ఉంటుంది, కొంతమందికి డ్రైవింగ్ రాదు. మీరు ఎలా చెక్ చేస్తారంటే మీకు డ్రైవింగ్ వచ్చా లేదా ఇది డ్రైవ్ చేయడానికి? మేము యాక్చువల్లీ ప్రతి ఒక్క కస్టమర్కి డ్రైవ్ చేసాడు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఎక్కువ హార్డ్ కాదు, చాలా ఈజీ ఉంటుంది. మన యాక్టివ్ ఐట్లో ఉంటుంది సేమ్ అట్లానే. యాక్సిలేటర్, బ్రేక్ ఏమంటే కొంచెం కాన్షియస్ మైండ్తో నడిపిరనుకో, వితౌట్ డాష్ ఏం కాదు. ఇట్స్ మైండ్ బ్లోయింగ్, ఇట్స్ రియల్లీ క్రేజీ. చాలా బాగా అనిపించింది. ఆ అడ్రినలిన్ రష్ అనేది లైక్ రియల్ టైంలో ఫీల్ చేయడానికి వస్తుంటే ఇట్స్ సో అమేజింగ్. చాలా బాగా అనిపించింది. ఇది ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ అని మీకు తెలుసా? యాక్చువల్లీ తెలుసు. ఈవెన్ యాక్చువల్లీ మనకి ఇంతకుముందు ఇక్కడ జరిగేది కూడా కదా, వీ హ్యావ్ ది రేసింగ్ ట్రాక్. సో అక్కడ కూడా చూసేవాళ్ళము. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ ఇస్ ఇన్ రియల్. So it is actually very good. Yeah, also. So it was fun actually. The race track is good and the pitch is good. So it was good to like do those laps. రోడ్డు మీద ట్రాఫిక్ అంటే ఇక్కడ నడిపితే చాలా బాగుంటుంది. ప్లస్ స్కై సైకిల్ అయితే మస్ట్ ట్రై. డెఫినెట్గా మంచి అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక్కడ. రెగ్యులర్గా ట్రాఫిక్లో కార్ నడిపిస్తుంటారు, ఇక్కడ వితౌట్ ట్రాఫిక్ ఉంది. సో ఎలా ఉంది అంటే చిన్న పిల్లలు కూడా డ్రైవ్ చేస్తున్నారు? నిజానికి మేమే ట్రాఫిక్ క్రియేట్ చేసుకున్నాం, మాకు మేమే. సో వీఆర్ బంచ్ ఆఫ్ 10 members రైట్. సో ఎస్, మాకు మేమే ట్రాఫిక్. సో ఒక్కొక్కరికి మాకు మేమే పోటీ ఇచ్చుకున్నాం. సో కొంతమంది ఫాస్ట్ రైడర్స్ ఉన్నారు, కొంతమంది స్లో రైడర్స్. సో మాకు మేమే వీ హ్యాడ్ a good lot of fun. Yeah, it's a wonderful experience. Actually, initially I'm very suffered how it is. This is the ఫస్ట్ టైమా? ఇంత ముందుకి ఎప్పుడైనా చేశారా? first time. ఏమనిపించింది లైక్ అంటే? But very thrilling experience actually for me. ఫస్ట్ టైమా? ఇంత ముందుకు చేసావా? First time I'm driving this. Like usually I driving large tire vehicles. Like this is first time I'm driving short tire vehicles. This is fully enjoyed. I enjoyed fully. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇంత ముందుకి ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. కానీ చాలా బాగుంది. ఇలాంటిది ఒకటి ఉంటుందని మీకు తెలుసా? తెలుసు. ఎలా? ఇంతకుముందు ఒకసారి డిస్ట్రిక్ట్ రావట్లే షామీర్పేటకి వెళ్ళాము, అక్కడ ట్రై చేసాము, బాగా అనిపించింది. ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇంతకుముందు నేను డ్రైవ్ చేశాను, బట్ ఇక్కడ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది, చాలా బాగుంది. గో కార్టింగ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో స్టార్టింగ్ కొంచెం భయం వేసింది, కానీ తర్వాత బాగా అనిపించింది. ఇదివరకు నేను AMB-లో చేశాను, సో అది చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ చాలా బాగా అనిపించింది. రెగ్యులర్గా ఈ ట్రాఫిక్లో కార్లు నడిపి ఇబ్బంది పడ్డం కంటే ఇలా అప్పుడప్పుడు సరదాగా ఓపెన్ ప్లేస్లో కావచ్చు, ట్రాక్ మీద కావచ్చు, తాము కూడా
రేస్ కార్స్లో దూసుకుపోతున్నామని ఫీల్ అవుతున్నామని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.